అందరికీ నమస్తే. నేను నిర్మల. నేనైతే ఈరోజు బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ దగ్గరికి వచ్చిన కొంతమంది కొన్ని రోజుల నుంచి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉంటున్న నిరుపేదలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. వర్షం వస్తుంది, బురద ఉంది, గుడిసెలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడికి వర్షాలు వరదలై కాలువలై నీళ్లు పారుతున్నాయి. వీళ్ళ పరిస్థితి ఏంటో వీళ్ళ మాటల్లో తెలుసుకుందాము. అమ్మా నమస్తే. అంతా ఓకేనా? క్షేమమేనా? మంచిగున్నారా? ఎట్లా మంచిగున్నారు? బుర్దాల బుక్కిల అన్నిట్లో ఉన్నాము తల్లి. మాకు ఎవ్వరు వచ్చి మళ్ళీ మాకు చెప్పటాన్ లేదు, చెందటాన్ లేదు. మన ఇక్కడ వచ్చి మళ్ళీ ఎందుకున్నాను ఏం సంగతి అని ఎవరు వచ్చి మళ్ళీ మాత్రం మాట్లాడటాను లేదు తల్లి. మాట్లాడకుంటుంటే ఈ బురదలల్లా బుక్కులల్లా తేళ్ళల్లా దోమలల్లా మేము ఎప్పటి నుంచి 3 సంవత్సరాలు అవుతుందమ్మా. ఈడొచ్చి మళ్ళీ పడబడి ఉంటాను. మేము ఎవ్వరు ఇట పట్టించుకోవటం లేదు, చేయటం లేదు. మేము ఈడ బడి మళ్ళీ ఉంటాను. నీళ్ళకి తెస్తాము, ఎండకి తెచ్చినాము, అన్నిటికీ చేసుకుంటే తపాసని చేస్తున్నాం తల్లి. మమ్మల్ని ఎవ్వరు కనకరియటం లేదు. మమ్మల్ని కనకరియకుండా ఈ వరదాల బురదాల మేము దోమలల్లా పాములల్లా తేళ్ళల్లా మేము బడి మళ్ళీ ఉంటాను తల్లి. మమ్మల్ని ఎవ్వడు వచ్చి మళ్ళీ వీళ్ళు ఎందుకు ఈడ ఉంటాను, వీళ్ళు ఎవడెందుకు ఉండాలని చెప్పి ఎవడు వచ్చి మళ్ళీ మాతో మాట్లాడటం లేదు. మాకు ఎవరు చెప్పటం లేదు తల్లి. కేసీఆర్ ఇంత పట్టించుకోవటం లేదు. మమ్మల్ని అడగలేదు తల్లి. అడిగిండు అన్ని ఓట్లు పెట్టినాం, అన్ని పెట్టినా అన్ని చేసినాం కదా తల్లి. మా ఎందుకు ఈడ వచ్చి మళ్ళీ ఉంటాను, వీళ్ళు వచ్చి మళ్ళా ఈడ ఉంటాను దోమలల్లో తేళ్ళల్లో ఉంటాను కదా. వీళ్ళు కూడా వచ్చి మళ్ళీ మమ్మల్ని పట్టిస్తాను. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమన్నా మిమ్మల్ని మరి ఇప్పుడున్న ప్రభుత్వం మాకేమన్నా సహకరిస్తుందని ఆశిస్తున్నారా? ఆశ్చర్యకండి తల్లి. ఆశ్చర్యకుంటుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ రాత్రులు కొట్టిపోయినా ఏం లేదు, పగులు కొట్టిపోయినా ఏం లేదు. ముగ్గురు వేయగలి ఈడ సల్లాడుతున్నాం తల్లి. అయితే ఓట్లప్పుడైతే ఓట్లు వచ్చి అడుక్కొని పోయిరు కానీ మళ్ళా మీకు ఈ గుడిసెల అక్కడికి వచ్చిన నాయకులు లేడు. నీళ్ళకి పోయి మళ్ళీ ఎండాకాలం వానకాలం నీళ్లు లేక ఏమి లేక తిండి లేక కూరగాయలు ఎట్ట వస్తాయి. వీళ్ళు ఎట్ట బతుకుతున్నారని ఎవడు కరకరించటం లేదు. ఎట్టుంటారు ఈ వర్షంలో? మరి ఏంది అంత మడుగుల మడుగు గుడిసె అంత ఆగం పరిస్థితి ఉంది కదా. ఎట్లుండుకుంటారు, ఎట్లా తింటారు, ఈ వర్షాలు ఎట్లా పంటారు, ఏంది విషయం? వర్షాలు ఇలా వచ్చినప్పుడు అలవాటు అయిపోయింది. ప్రభుత్వానికి కూడా ఏమైనా అలవాటు అయిపోయింది. ఇలాగే మేము ఇక్కడ గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాం. అంటే ప్రాజెక్టు పక్కన ఉంటున్నాయి. ఈ పోరాటం మాత్రం 4 సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం. మేము ఇక్కడ కృష్ణసాగర్ గ్రామ పంచాయతీ దగ్గర ఉంటున్నాం. మేము కృష్ణసాగర్ గ్రామ పంచాయతీ దగ్గర ఉంటున్నాము, సీతారాం ప్రాజెక్టు ప్రక్కన. అయితే ఇక్కడ కూడా మేము గుడిసెలు వేసుకుని ఉన్నాం. ఇక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వర్షం వస్తే ఒక చెరువులాగా నిండిపోతుంది, ఇల్లు కూడా మునిగిపోతున్నాయి. చాలా ఇక్కడ గోదావరి ముప్పు ప్రాంతం వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. ఇక్కడ మునకడి వాళ్ళు, ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు, గిరిజనులు ఎక్కువ మంది, అలాగే గిరిజనులతో పాటు దంతులు కూడా ఉన్నారు ఇక్కడ. పోయిన ప్రభుత్వం, గత ప్రభుత్వం మీకు పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇస్తామని అన్నారు, హామీ ఇచ్చారు. ఇక్కడ మునుకడిగా వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం జూలైలోనే ఇక్కడ హామీ ఇచ్చారు, కానీ ఆ ప్రభుత్వం నెరవేర్చకుండానే అయిపోయింది. కనీసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న మా పేదోళ్ళకి ఆమె అంటే ఇల్లు కట్టిస్తారు, పోని ఒక 3 సెంట్లు జాగానే ఇస్తే మేము మంచిగా సురక్షితంగా ఇల్లు కట్టుకొని మంచిగా ఉందామని మేము అనుకుంటున్నాము. రేవంత్ సార్ కూడా ఇంతకుముందు పాదయాత్ర చేసుకుంటూ అశ్వాపురం మండలం అంటే అక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు హామీ ఇచ్చారు. అమ్మ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పేదవాళ్ళకి నేను 3 సెంట్లు జాగా ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఏమీ లేదు. మేము ఇక్కడే ఉన్నాము. మా గురించి కనీసం వసత, నీటి వసత కానీ కనీసం కరెంటు కానీ ఏవి కూడా లేవు. ఇక్కడ తేళ్ళు పాములు అనేవి అన్నీ ఉన్నాయి, కానీ అన్ని ఇబ్బందులు మేము తట్టుకుంటూనే వస్తున్నాం. మన ఇక్కడ ఎమ్మెల్యే గారికి కూడా మేము మెమోరాండం ఇచ్చాము, అలాగే సీతక్క గారికి కూడా ఇచ్చాము. మాకు మా విన్నపం అంటే ఏంటంటే అతి త్వరలోనే మాకు ఏదో ఒకటి సురక్ష ప్రాంతం అంటే మాకు ఈ ప్రాజెక్టు పక్కనన్నా లేకపోతే రాంపురంలోని మాకు టౌన్షిప్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి మాకు ఈ ప్రభుత్వం మా పేదలకి కట్టించాలని మేము కోరుకుంటున్నాం. పరిస్థితి ఏంటి అసలు?
మరి ఇక్కడ ఎవరు మమ్మీని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. ఓట్లకైతే వచ్చిండ్రు, ఓట్లు పెట్టండి చెప్పిండ్రు కానీ ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మేము వచ్చి 3 సంవత్సరాలు ఈ వాన్ల తేళ్ళ పాములల్లా ఉంటున్నాం, నీరు లేక ఈ ఎండకి ఎటు పనికి పోక ఒకరోజు తిన్నట్టు ఒకరోజు తిననట్టు మేము ఉంటున్నాం. అయినా కూడా ఎవరు వచ్చి మళ్ళీ ఏ నాయకుడు వచ్చి మళ్ళీ మీరు ఎలా ఉంటాండ్రమ్మా, మీకు నీళ్ళు ఎట్లా మరి ఎక్కడ తింటాండ్రు ఎట్ట తాగుతాండ్రు నీళ్ళని ఎవరు పెట్టించుకునేటోళ్ళు ఎవరు. ఓట్లప్పుడు అయితే పెట్టించి వచ్చి మళ్ళీ గబగబ వచ్చి మళ్ళీ ఓట్లు పెట్టండి అమ్మ ఓట్లు పెట్టండి అన్నారు. ఇప్పుడు ఓట్లంతా అయిపోయినాయి. ఇది అవి అయిపోయినాక ఇంకెవ్వడు మా దేవుడు ఇంకెవరు కనపడతలే నాయకులు, ఎవ్వరు కనపడతారు. ఇక కట్టె పుల్లలు కూడా కట్టె పుల్లలు ఇంత ముట్టవద్దు, కట్టె పుల్లలు కూడా తెచ్చుకునేవట్లేదు. ఫారెస్ట్ ఫారెస్ట్ వాళ్ళు ధైర్యం చేస్తారండి. మీరు కూడా మరి ఎవరు మమ్మీ రండి ఎవరు లేరు. ఏటు తిరిగినా కూడా పూలు వచ్చి మేము అడుగుతాను. ఫారెస్ట్ వాళ్ళు ఏదన్నా వచ్చినా కూడా పూలు వచ్చి ఇక ఇక్కడ మరి మేము 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. వండుకున్నాం, కట్టెలన్నీ దడిచిపోయినాయి, వంట చేసుకున్నాం, వంట చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు బోధిందామన్న లేదు, మరి పొద్దెక్కుతుంది, ఆకలి అవుతుంది మేడం, మరి ఏం లేదు. మరి ఎండాకాలం కొన్ని మంచి నీళ్ళు కూడా రావు తాగడానికి. ఇప్పుడేమో ఈ వర్షం వచ్చి బురద నీళ్ళు మొత్తం ఇల్లు పట్టేసి ఇల్లు మునిగిపోయినాయి. మేము ఎట్ట వండుకోవాలి, ఎట్ట తినాలి మేడం, మరి లేవు కదా, మరి వండుకుంటున్నాం, ఏం లేవు. మరి పరిస్థితి ఏంటి, మరి ఇట్లా వర్షం వస్తుంది పైనుండి. మేము ఇక్కడ కృష్ణసాగరం అడవిలో ఇక్కడ ఉండిపోయాం మధ్యలో, మాకు ఇల్లు లేక ఏం లేక ఎంత మటుకి రెంట్కుంటాం. మంచి చేసేదే కష్టం, చేస్తే ఒక 100 రూపాయలు వస్తాయి, ఆ రెంట్ కట్టడం కూడా సరిపోవు. ఏమో ఇక్కడ స్థలాలు ఖాళీ స్థలాలు ఏమో గవర్నమెంట్ భూములు ఉన్నాయంటే వచ్చినాం, ఇల్లు కట్టుకొని ఉన్నాం. కట్టుకొని ఉంటే మరి ఇంటి జాగాలను ఇస్తారని అక్కడ పాయం దగ్గర సార్ దగ్గర పోయినాం. మన సీతక్క వస్తే అక్కడ ఆమె దగ్గర కొద్ది కలిసినాం, మరి ఏం లేదు. మరి ఇట్లుంటున్నా ఇంత వరదలో మరి ఇప్పుడు గడగడ వణుకొస్తున్నాయి, మాకు అంత చెద్దర్లు లేవు, తినడానికి తిండి లేదు. మరి మేమేటి వెళ్ళక ఈ మొత్తం వరద చుట్టూ మేమేం పనికి వెళ్ళక గుడ్డు ఇంత కట్టెపుల్ల నరుక్కొని మళ్ళా చిన్నగా ఇల్లు వేసుకున్నాము. మరి ఏం లేదు తినడానికి, అట్లా పడి ఉంటున్నాము. మరి ఎట్లా బతకాలి ఈ వరద? ఇగో అన్న రేవంత్ రెడ్డి అన్న మాకు ఇల్లు చూపెట్టండి అన్న, మాకు ఇల్లు కట్టియండి అన్న, మా మొక్కలు చూడండి అన్న, చూడన్న ఇట్లా వరద వాగు ఇట్లా చూడు ఎట్లా గుడిసెలు మునిగిపోతున్నాయి అన్న, ఏమన్నా ఉందా అన్న చూడన్నా, ఏం లేదన్నా. ఇగో చూడు ఇట్లా మొత్తం నీళ్ళేనన్నా, ఏం వండుకొని తినాలన్నా, కట్టెలు లేవు ఏం లేవు. ఇగో కట్టె పుల్లలు దడిచిపోయింది, ఏం వండుకొని తినాలి మేము, ఎట్లా తినాలి? పొద్దున్న దాకా ఉపాసం ఉండాలా అన్న. కనీసం పోయి కొట్టుకాడ పోయి ఇప్పుడు కూరగాయల రేట్లు బాగా మండిపోతున్నాయి. బియ్యం లేవు, సరే సోరు బియ్యం తెచ్చుకొని తిన్నామన్నా కూడా కూరగాయలు కొనే పరిస్థితి లేదు, వండుకొని తినే పరిస్థితి లేవు, ఏమి లేవు. మరి మేము ఎట్లా తిని బతకాలన్నా చెప్పు? ఈ మడుగులు ఎట్టుండాలి, ఈ వర్షాలు ఎట్టున్నా, నీళ్ళు మొత్తం ఇళ్లలో పోయినరన్నా, ఏం తిని ఉండాలన్నా? పొద్దున్న దాకా మేము ఇచ్చాము, ఎన్ని రోజులు పాసాలు ఉండాలన్నా? సరే 2 రోజులు ఉంటాం, 3 రోజులు ఉంటాం, ఎన్ని రోజులు ఉన్నాం? మా పిల్లలు కూడా ఏం తిని బతకాలన్నా? మేము ఇక్కడే ఉన్నామన్నా, మాకు ఇల్లు జాగాలు లేవు, పొలాలు లేవు, ఏం లేవు. పేద కుటుంబమన్నా, పేదగా బతుకుతున్నామన్నా, మేము ఈడే ఉంటున్నామన్నా. మేము ఎట్లా బతకాలన్నా? పైనుండి వర్షం వస్తుందన్నా, ఏం లేదు. మరి ఏం తిని ఉండాలన్నా చెప్పండి అన్న, మీరు గమనించండి అన్న, మనం కొంచెం చూసుకోండి అన్న. కృష్ణసాగరం అడవిలో ఉన్నామన్నా, రేవంత్ అన్న కొంచెం మమ్మీని కాపాడండి అన్న, చూడండి అన్న. ఓట్లప్పుడు వచ్చి ఓట్లయితే అడుక్కుంటారు కానీ ఇక్కడికి వచ్చి ఎవడు చూసేటట్టు లేడు. జనాలు ముసలోడు ముక్కోడు ఇక్కడ నీళ్ళల్లా పంపలల్లా తేళ్ళల్లా దోమలల్లా అన్నీ ఇక్కడ ఉంటాను. ఎండాకాలం నీళ్ళు లేక పాలు లేక ఏం లేక కూరగాయలు లేక కొనుక్కొని తినలేక కూడా కష్టం అవుతాయి. ఫారెస్ట్ వాడు ఏం చేస్తాడు, కాలువ తీసి మేము నడవకుండా చేసాం. మొన్న ఏం చేసినాం, మొద్దులు కొట్టేస్తే మా మొద్దులు ఎందుకు వచ్చిందని వాడు బీక్కోపోయినాక మా వాళ్ళు ఏం చేశారు, తాటి మొద్దులు తెచ్చి వేసారు. అప్పటికి వాడు వచ్చి చూస్తాడు, పెద్ద బట్టియాడా చిన్నవాడు బట్టియాడా ఎవడు బట్టియాడా ఏం చేయాలి? మేము చిన్న పొలాలు తెచ్చి ఎండి పొలాలు తెచ్చుకోండి, పచ్చి అయితే పుట్టకోండి అంటాడు. ఏ ముఖ్యమంత్రి మమ్మల్ని పట్టించుకోండి, ఏం చేయాలి మేము?
కాలవోడు నాదంటాడు, పారిస్టోడు నాదంటాడు, గవర్నమెంట్ వాడు నాదంటాడు. ఇక్కడ 3 భూములు ఉన్నాయి. మాది భూమి లేకనే వచ్చింది వీడికి. భూమి లేకపోతే ఎందుకు వస్తాం? ఇప్పుడు 5-6 ఎకరాలు ఉంటే వస్తామా? అక్కడ చేసుకుంటూ ఉంటాం. అంతా భేదోళమే ఉన్నాం. ఇక్కడ ఎవడు ఉన్నోడు లేడు. అది వాటిలప్పుడు అయితే మంచిగా అడుక్కుంటారు. జోయిల బట్టి సంకలాల జోయిలు పట్టుకొని ఎట్లా వచ్చి అడుక్కుంటారు. ఎవడు పట్టించుకోలేదు. క్వార్టర్స్ కట్టిస్తాను అన్నాడు. ఏం కట్టిస్తాను? ఇప్పుడు 4 సంవత్సరాలు ఇక్కడ బాధపడతాను. ముసలి ముక్కలు నీళ్ళ బోర్లు లేవు, ఏం లేవు. ఇదే ఇక్కడ పరిస్థితి. అయితే ఓట్లప్పుడు మాత్రం నాయకులు వచ్చి మా ఓట్లు అడుక్కొని పోయిన పరిస్థితి మాత్రం ఉంది. కానీ ఇప్పుడు ఈ వర్షానికి ఎండల ఎండుతున్నాం, వానల తడుస్తున్నాం, ఈ వర్షంలో పడుకుంటున్నాం, తినటానికి తిండి లేక, బయటికి పోయి చేసుకోలేక, చుట్టూ కాలువలై వర్షమై వరదలై పారుతుంటే మమ్మల్ని పట్టించుకునే నాదులు కూడా ఇక్కడ లేరనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ మాటల్లోనే మీకు విన్నారు కదా. ఇది ఇక్కడ పరిస్థితి.